తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి వద్ద జాతీయ రహదారిపై బూడిద లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 35 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి పనులు ముగించుకుని స్వస్థలాలకు తిరిగి వెళ్తుండగా గండేపల్లి వద్ద లారీ బోల్తా పడింది. 16 మందిని లారీ నుంచి క్రేన్ సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు, రౌతలపూడి, తొండంగి, శంకవరం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. బాధితుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం హృదయ విదారకంగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి హోంమంత్రి చినరాజప్ప ఘటనా స్థలానికి బయలుదేరారు. విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని ప్రారంభించింది. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.